హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ నుంచి పండగ సీజన్ స్టార్ట్ అయింది. భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కంటిన్యూస్గా వస్తాయి. అందరూ ఎంజాయ్మెంట్లో, ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటారు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉండటం వల్ల ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ 9 ఎక్స్చేంజెస్ ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను. మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ విషయం. పోయిన సంవత్సరం 2023 డిసెంబర్ 28వ తారీఖున ఒక 9 ఎక్స్చేంజ్లకి, ఫారిన్ ఎక్స్చేంజ్లకి, ఆఫ్షోర్ ఎక్స్చేంజ్లు ఇంక్లూడింగ్ బైనాన్స్, మెయిన్ బైనాన్స్, కెర్కిన్, కూకాయిన్, MEXC ఇవన్నిటికి నోటీసులు ఇచ్చారు మన ఇండియన్ గవర్నమెంట్. వాళ్ళు చెప్పేది ఏంటంటే దగ్గరగా మన ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బులు 3,000 కోట్లు లాస్ అవుతున్నారని అంటున్నారు. అది నిజమే. 3,000 కోట్లు లాస్ అవటం అన్నది నిజమైన మాటే. దాని తర్వాత ప్రస్తుతం ఇండియాలో మన క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్లు చేస్తున్నది $4 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడింగ్ జరుగుతుంది. మాకు ఈ ఆఫ్షోర్ ఫారిన్ ఎక్స్చేంజ్ల వల్ల చాలా లాస్ అవుతున్నాం మేము. మేము చెప్పినట్టు ట్యాక్స్లు కలెక్ట్ చేయట్లేదు, సేల్స్ ట్యాక్స్ TDS కలెక్ట్ చేయట్లేదు, ట్యాక్స్ అండ్ డైరెక్ట్ సోర్సెస్ TDS కలెక్ట్ చేయట్లేదు. మా నామ్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు. అదే కాకుండా వీళ్ళు మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది. బాగా మనీ లాండరింగ్ అవన్నీ చేస్తున్నారు కనుక ఈ 9 ఎక్స్చేంజ్ని నిషేధించడానికి నోటీసులు ఇచ్చారు. ఇచ్చి 28వ తారీఖు ఇచ్చి వాళ్ళకి 2 వారాలు గడువు ఇచ్చారు. ఆ గడువు నిన్న శుక్రవారం నాడుతో ఆ గడువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్గా వాళ్ళు చేయబోతుంది ఏంటంటే, ప్రస్తుతం ఆల్రెడీ కొన్ని ఎక్స్చేంజ్లు పనిచేయట్లేదని నాకు చాలామంది కంప్లైంట్స్ పెట్టారు. వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టారు, కాంటాక్ట్లు చేశారు. పని చేయట్లేదండి, ఏం చేయాలి అని. పని చేయవు వాళ్ళు. ఇంకా కొంచెం టైం ఇచ్చారు నెగోషియేషన్కి. బట్ ఇప్పటికే కొన్ని URLs మనకి టిక్ టాక్ ఎలా బ్యాన్ అయ్యిందో ఈ URLs కూడా బ్యాన్ చేయమని మన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే FIU, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఇండియాలో ఒక బాడీ ఉంది. వాళ్ళే ఇవన్నీ చూసేది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆవిడ. ఇమీడియట్గా బ్లాక్ చేసేయమని. అవన్నీ బ్లాక్ చేసేసారంటే మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇంకా మన కాయిన్స్ బ్లాక్ అయిపోతాయి, మన డబ్బులు బ్లాక్ అయిపోతాయి. కనుక ఇమీడియట్గా మీరు దీని మీద తీవ్రంగా ఆలోచించి ఇమీడియట్గా మీ కాయిన్స్ ఉంటే సెల్ చేసి క్యాష్ చేసి బ్యాంకులో పెట్టుకోండి. లేకపోతే మీరు ట్రస్ట్ వ్యాలెట్ కానీ హార్డ్ వ్యాలెట్లు ఏమైనా ఉంటే చూడండి, ఉన్నాయి చాలా హార్డ్ వ్యాలెట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ట్రాన్స్ఫర్ చేసేసి మీరు లాక్ చేసి పెట్టుకోవచ్చు మీ కాయిన్స్. అవి ఏంటనేది మీకు వివరాలు పూర్తిగా చెప్తాను నేను. ముందు మీరు సేఫ్ గార్డ్ చేసుకోవటమే మీ పని. ముఖ్యంగా ఇందులో ట్రేడింగ్లు చేయబాకండి. ఇంకా మనీ ఏమి డిపాజిట్ చేయబాకండి. P2Pలో కానీ దేంట్లో కానీ మనీ డిపాజిట్ చేయబాకండి. మనీ డిపాజిట్ చేయకుండా సేఫ్గా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జిస్టింగ్ కాయిన్స్ ఏమన్నా ఆ ఎక్స్చేంజ్లో అమ్మేసి మన ఇండియన్ ఎక్స్చేంజ్లు CoinDCX, WazirX ఇంకా మొత్తం 28 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. జియోటస్ ఇట్లా కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వాటిలో అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, సేఫ్. కాబట్టి మీరు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. పండుగ పూట కాకపోతే అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకున్న టైంలో ఇట్లా రావటం. దీంట్లో వాళ్ళు మన FIU, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 80% ఆఫ్ క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కానీ మొత్తం బైనాన్స్లో పెట్టారు. బైనాన్స్ని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాము. బైనాన్స్ని చాలా ఫ్రాడ్ చేశారు.
మనీ లాండరింగ్ చాలా చేశారు కనుక వాళ్ళని బ్లాక్ చేస్తా ఉన్నారు. వాళ్ళని బ్లాక్ చేస్తే మనలో చాలా మందికి చాలా బాధాకరమైన విషయం అది. మన డబ్బులు పోతాయి, మన డబ్బులు వెనక్కి తీసుకోలేం. వన్స్ యూఆర్ఎల్ కానీ బ్లాక్ చేశారంటే ఇంకా మనం ఏమీ చేయలేము. వాటిల్లో ఇంకేం చేసినా మన డబ్బులు రావు, మన కాయిన్స్ పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యం, నిన్న ఫ్రైడేతోనే అయిపోయింది అంటున్నారు గడువు. కాబట్టి ఇప్పటికైనా గబగబా మీరు తొందరగా మీ డబ్బులు మీరు తీసేసుకోండి. తర్వాత కొనుక్కోవడం సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు అసలు డబ్బులు అనేవి తీసేయండి. దాంట్లో నుంచి తీసేసి బ్యాలెన్స్ కానీ మిగతా కూకాయిన్ కానీ కెర్కిన్ కానీ ఇట్లా MEXC ఈ అట్లా నుంచి ఇంకా మొత్తం 9 ఎక్స్చేంజ్లు చెప్పాను నేను. ఆ 9 ఎక్స్చేంజ్లో నుంచి డబ్బులు తీసేసి సేఫ్ గార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మన FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఏంటంటే మన యాప్ స్టోర్స్, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్, ఐఫోన్ యాప్ స్టోర్స్ ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్గా బ్లాక్ చేసేసారు. ఈ ఎక్స్చేంజ్లు అన్నిటిని డౌన్లోడ్ చేసుకోకుండా. ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా ఫర్దర్గా ఈ ఎక్స్చేంజ్లు అయ్యి కూడా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ లేకుండా తీసేయమని, డిలీట్ చేసేయమని. ఆల్మోస్ట్ డిలీట్ చేసేస్తున్నారు, గబగబా డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అది చూసుకోండి మీరు. ఒకవేళ పని చేయట్లేదు ఏంటని కంగారు పడబాకండి. ముందు మీ డబ్బులు సేఫ్ గార్డ్ చేసుకునే ఆలోచన చూడండి. మీరు తర్వాత ట్రేడింగ్ సంగతి ఆలోచించుకోవచ్చు. ముందు మన డబ్బులు ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్లో ఆండ్రాయిడ్ ఎక్స్చేంజ్ను కూడా స్టాప్ చేసేస్తే ఇంకా ఆ యాప్ పనిచేయదు. యాప్ పనిచేయకపోయేవాడికి అసలు వాళ్ళు చెప్తుంది ఏంటంటే యూఆర్ఎల్ఏ బ్లాక్ చేస్తా ఉన్నారు. యూఆర్ఎల్ ఎలా బ్లాక్ చేస్తా ఉంటున్నారంటే టిక్టాక్ అని ఒక సోషల్ మీడియా ఉండేది మనకి ఇండియాలో, దాన్ని బ్లాక్ చేశారు. ఆ విధంగా ఎలాగైతే టిక్టాక్ బ్లాక్ చేశారో అదే విధంగా ఈ 9 ఎక్స్చేంజ్ల్ని బ్లాక్ చేసేస్తాము. బ్లాక్ చేసేస్తే 9 ఇంకా ఉన్నాయి కొన్ని ఎక్స్చేంజ్లు. అవన్నీ కూడా ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త ఎక్స్చేంజ్ ఒకటి చెప్పారు. ఓకేకేనో ఏదో ఉంది, ఓకేకి, అది కూడా బ్లాక్ చేస్తాం. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఫారిన్ ఎక్స్చేంజ్ల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తొందరగా సేఫ్ అవ్వండి. మీరు సేఫ్గా ఉండటమే నాకు కావాల్సింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఎవరికైనా కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ ఏదైనా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను మీకు ఎట్లా చేసుకోవచ్చు ఏంటని. కాకపోతే దీని మీద అర్జెంటుగా ఒక రియాక్షన్ అనేది మీరు చూపించండి. ఒకవేళ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఏం ప్రాబ్లం లేదు. మన ఇండియన్ ఎక్స్చేంజ్లు CoinDCX, WazirX ఇవన్నీ బాగున్నాయి. వాటిలో పెట్టుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. జియోటెస్ వాటిలో పెట్టుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో పెట్టుకున్న వాళ్ళకే భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ 9 ఎక్స్చేంజ్లు బ్లాక్డ్. కాబట్టి ఇంకా ఫర్దర్గా వీటిలో ఏవి జరగవు కనుక చూసుకోండి. కంగారు పడబాకండి. ఏంటి పని చేయట్లేదని అనుకోబాకండి. చెక్ చేసుకుని చూసి ఏదైనా అవసరం అయితే నన్ను సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.